నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఇంటర్నేషనల్ అఫైర్స్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ. నమస్తే. ఇరాన్ వార్ గురించి మాట్లాడితే ట్రంప్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్వీట్ చేస్తూ ఉన్నారు. అండ్ మనం నిన్న మొన్న చూసుకున్నట్టయితే మేము బూట్స్ ఆన్ ది గ్రౌండ్ స్టార్ట్ చేసేస్తున్నాము, ఇంకా అసలు వెయిట్ చేసేదే లేదు, ఇరాన్తో మేము ఎంత మాట్లాడదామని అనుకున్నా కానీ కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పేసి ఒక పక్క ట్రంప్ అసలు అనాలోచితంగా చెప్తున్నాడా లేకపోతే ఇంకా వేరే ఉద్దేశంతో చెప్తున్నాడా అనేది తెలియట్లేదు. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మార్చడం అండ్ ఇది చాలా మీలాంటి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే బూట్స్ ఆన్ ది గ్రౌండ్ అనేది ఈజ్ నాట్ పాసిబుల్ అని అంటూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎయిర్ బేస్ చేసుకుని వార్ చేశారు. వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బూట్స్ ఆన్ ది గ్రౌండ్ అనేది కొంచెం మీ మాటల్లో తెలియజేస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్. మా రెండవ ప్రపంచ యుద్ధంలో 1944లో నార్మండీ ల్యాండింగ్ అలైడ్ ఫోర్సెస్ ఫ్రాన్స్ లో ఉన్నటువంటి నార్మండీ అన్న ప్లేస్ లో వాళ్ళు దిగినటువంటి ఘటన తర్వాత ఇంతవరకు ల్యాండ్ ఇన్వేషన్ ఎక్కడా జరగలేదు, ఎవరు గెలవదు. ఎక్కడ ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు జరిగినా ల్యాండ్ ఇన్వేషన్స్ అన్ని ఫెయిల్ అయినాయి. సముద్రంలో దాటి వెళ్ళేటువంటి పరిస్థితి లేనే లేదు. ఈవెన్ నార్మండీ కూడాను అది ఒక పర్టికులర్ వీక్ మూమెంట్ లో జరిగింది. అది నాజీ ఆర్మీ ప్రిపేర్డ్ గా లేరు, చిన్న తప్పు చేశారు, దానివల్ల ఆ ల్యాండింగ్ అనేది జరిగింది. లేకపోతే వీళ్ళు ల్యాండ్ అయ్యేటువంటి పరిస్థితి అక్కడ కూడా లేదు. మరి ఆల్రెడీ 2000 to 3000 సోల్జర్స్ అందరూ దిగారు, విల్ స్టార్ట్ ఎట్ ఎనీ టైమ్ అని అనేసి చెప్తూ ఉన్నారు కదా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎక్కడి నుంచి వెళ్తారమ్మా? స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర వెళ్ళడానికి భయపడుతున్నారు. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దాటి లోపలికి వెళ్ళామంటే పర్షియన్ గల్ఫ్, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దాటి బయటకు వచ్చామంటే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఉంటుంది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దాటిన తర్వాత మనకు అరేబియన్ సీ ఉంటుంది. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ తో సహా వాళ్ళ సబ్మరీన్స్, వాళ్ళ షిప్పులు, వాళ్ళ డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్లు ఇవన్నీ అరేబియన్ సీలో ఉన్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వెళ్ళడానికి భయపడుతోంది అమెరికా. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దూరం. మనుషుల్ని ఎక్కడ దించుతారమ్మా? ఎలా దించుతారు? మీరు ల్యాండ్ ఇన్వేషన్ చేయాలంటే మీకు ఆంఫీబియస్ షిప్పులు రావాలి. షిప్పులు వచ్చాయి. షిప్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ వెళ్ళాలా ముందర, వెళ్ళిన తర్వాత దీవి దాకా దీవిదా లేదా ఐలాండ్స్ అయితే ఐలాండ్స్ కానీ, లేదా మెయిన్ ల్యాండ్ అయితే మెయిన్ ల్యాండ్, అక్కడ దాకా వెళ్ళాలా, వీళ్ళు వెళ్ళి వాళ్ళని దించాలా? అరేబియన్ సీ దాటడానికి భయపడుతున్నటువంటి నేవి ఈ రోజు వెళ్ళి ఇన్వేషన్ చేయగలుగుతుందమ్మా? మనకి అది చెప్తున్నాను నేను. హిట్లర్ అంత మేజర్ పవర్ ఉన్నటువంటి హిట్లరే 100 మైల్స్ ఇంగ్లీష్ ఛానల్ దాటలేకపోయాడు. యూకే మీద బొంబార్డ్మెంట్ చేసుకుంటూ పోయాడు, అన్ని సర్వనాశనం చేశాడు, లండన్ ని అన్ని అక్కడ ఉన్నటువంటి ఊర్లన్నీ కూడా. కానీ వీళ్ళ సైన్యం దాటలేకపోయింది, దాటి వెళ్ళి వాళ్ళని జయించలేకపోయారు. చైనా ఈరోజు తైవాన్ కబ్జా చేయలేకపోతుంది. ఎందుకు? తైవాన్ దాకా అక్కర్లేదు, చైనా కోస్ట్ దగ్గరే ఉన్నటువంటి తైవాన్ అధీనంలో ఉన్నటువంటి 2-3 దీవులు ఉన్నాయి, దానిని కూడా చైనా ఈ రోజు దాకా కబ్జా చేసుకోలేకపోయింది. ఎందుకు? అస్సలు ఇంపాసిబుల్ అది. ఆ గ్రౌండ్ ఇన్వేషన్ అనేది ఇంపాసిబుల్. ఇరాక్ లో గ్రౌండ్ ఇన్వేషన్ చేయడానికి వాళ్ళకి సరిహద్దులు ఉండేవి. మనకు కువైట్ ఉండింది, తర్వాత ఇతరత్ర మనకు జార్డన్, ఇక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు. అది 1.5-2 లక్షల మందిని దించితే గానీ వాళ్ళు అన్ని ఆల్మోస్ట్ 8-9 సంవత్సరాలు పోరాటం చేస్తే గానీ దాన్ని వాళ్ళు కబ్జా చేసుకోలేకపోయారు. ఇరాక్ కంటే 2.5 రెట్లు పెద్దది. భారతదేశంలో సగం భూభాగం ఉంటుంది ఇరాక్. 2500 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. ఎక్కడ దిగుతారు, ఎలా దిగుతారు? మొత్తం పర్వత శ్రేణులు, జాగ్రెబ్ మౌంటైన్స్ అని చెప్పి టర్కీ దగ్గర నుంచి తీసుకొని కింద చాబార్ దాకా మొత్తం మౌంటైన్స్. ఈ పర్వతాలు దాటి ఎలా వెళ్తారు? వీళ్ళు పంపించింది 10,000 మందిని పంపించారు. అక్కడ 40,000 మంది ఉన్నారు, ఇంకో 10,000 మంది, 50,000 మంది మొత్తం అందరు దాంట్లో దిగినా గానీ కూడా వాళ్ళు దాన్ని కబ్జా చేసుకోరు. కనీసం 5 లక్షల సైన్యాన్ని దించారు. 5 లక్షల సైన్యాన్ని దించే పరిస్థితిలో అమెరికా ఉందా? సో గ్రౌండ్ ఇన్వేషన్ ఇస్ ఇంపాసిబుల్, జరగదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు పారా ట్రూప్స్ వెళ్ళి ల్యాండ్ అయ్యారు అనుకుందాం, వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ తీయడానికో ఇంకేదైనా పనికో ల్యాండ్ అయ్యారు అనుకుందాం, అక్కడి నుంచి బయటికి ఎలా తీసుకొస్తారు వాళ్ళు? మీరైతే ఎనిమి లైన్స్ వెనకాల వాళ్ళని డ్రాప్ చేయొచ్చు. పారాట్రూపర్స్ వచ్చారు, హెలికాప్టర్లోనో లేకపోతే ఫ్లైట్ లోనో వెళ్ళి డ్రాప్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎయిర్ రడార్ సిస్టమ్స్ చాలా వీక్ గా ఉన్నాయి కాబట్టి, యాంటీ ఎయిర్ బ్యాటరీస్ లేవు కాబట్టి డ్రాప్ చేయొచ్చు. అక్కడి నుంచి బయటికి ఎలా తీసుకొస్తారు? సో అక్కడ ఇరుక్కుపోతారు. కాబట్టి వాళ్ళు సిట్టింగ్ డక్స్, వాళ్ళని ఈజీగా చంపేస్తారు. ప్లస్ ఇవన్నీ కూడా కొండలో సొరంగాలు తోకొని పెట్టారు వీళ్ళందరినీ కూడా.
ఏంటి వీళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ కానివ్వని నతాన్స్ లోని కానీ, ఇస్ఫహాన్ లో కానీ, తెహరాన్ దగ్గర కానీ, ఫార్దోలో కానీ ఇక్కడ అన్ని దాచిపెట్టారు. అది ఎంత లోపల ఉందో తెలియదు. సొరంగాలకు ఎంట్రన్స్ ఎక్కడున్నాయో తెలియదు. లోపల ఎటువంటి సైనికులు ఉన్నారో తెలియదు మనకు. వీళ్ళు లోపలికి వెళ్ళి ఫస్ట్ కనుక్కోవాలి ఎక్కడుందో. కనుక్కొని వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ మెటీరియల్ బయటికి తీసుకొచ్చి అంతవరకు ఐఆర్జీసీను ఇరాన్ ఆర్మీ వెయిట్ చేస్తూ ఉంటుందా? కామ్‌గా ఉంటుందా? ఎన్ని రైట్. వందల మంది చనిపోతారు అక్కడ. సో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ప్రయత్నం చేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తే ఇరాన్ భయపడి లొంగిపోతుంది అని ప్రయత్నం చేస్తున్నాడు. ఇరాన్ లొంగకపోయేసరికి ఏమంటున్నాడు? ప్రతిసారి బెదిరింపు అయిపోగానే మళ్ళీ దాన్ని పొడిగిస్తున్నాడు. 5 రోజులు అన్నాడు ముందర. తర్వాత 10 రోజులు అన్నాడు. ఇప్పుడు నేను లేదు, నేను వెళ్ళిపోతాను అక్కడి నుంచి అంటున్నాడు. హ్మ్. హ్మ్. టిపికల్ ఉత్తర కుమారుడిలా ప్రవర్తిస్తున్నాడు.